యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన వాక్యానికి సహాయకరంగా ఆదికాండము 19వ అధ్యాయము 17వ వచనము నుండి, ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తరువాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపొమ్ము, నీ వెనుకకు చూడకము, ఈ మైదానంలో ఎక్కడనూ నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా, లోతు, ప్రభువా, అలాగు కాదు. దేవదూతలు దేవుడు చెబుతున్న మాటలు, ఆ పర్వతమునకు పొమ్మని చెబుతున్నాడు, నీవు నశించిపోకూడదని చెబుతున్నాడు, నీవు పారిపోవాలని చెబుతున్నాడు, ఆ తర్వాత నువ్వెక్కడా నిలవకూడదని చెబుతున్నాడు. ఎక్కడైనా నిలబడకూడదు, నీవు నశించిపోకూడదు, పారిపోవాలని చెబుతున్నాడు. చిన్నగా కూడా పోకూడదు అంటున్నాడు. నీ ప్రాణమును దక్కించుకోమంటున్నాడు. ఆ పర్వతానికి పొమ్మంటున్నాడు. ఆ పర్వతం అంటే దూరముగా ఉన్నది, ఎత్తైన పర్వతము. అది మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కల్వరి కొండకు, శిలువ సాదృశ్యానికి మనకి గుర్తుగా కనబడుతుంది. అక్కడికి పొమ్ము, అక్కడికి పారిపొమ్ము అని అంటున్నాడు. నీ ప్రాణము నీకు దక్కుతుంది అని చెప్పాడు. అయితే లోతు చెబుతున్న మాట ఏంటంటే, అలాగు కాదు ప్రభువా అంటున్నాడు. దేవుడు చెబుతున్న మంచి మాటలను అలాగు కాదు అంటున్నాడు. ఇక్కడే కాదు, లోతు చాలా సందర్భాలలో దేవుని మాటకి వ్యతిరేకిస్తున్నట్టుగా, ఆయన ఇష్టానుసారంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆదికాండము 13వ అధ్యాయం 11వ వచనంలో, కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటినీ ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరినొకరు వేరైపోయిరి. అబ్రహాము లోతు కలిసి ఉన్నప్పుడు వారి ఆస్తి విస్తరించి ఒకే స్థలంలో నివసించలేనంత గొప్పగా విస్తరించినప్పుడు, వారి కాపరులకు వీరి కాపరులకు గొడవ జరుగుతున్నప్పుడు అబ్రహాము చెప్పిన మాట, తమ్ముడు లోతు, ఇదిగో ఈ దేశమంతా నీ ఎదుట ఉన్నది. నీవు ఏ దిక్కునకు వెళితే ఆ దిక్కు కోరుకో, మిగిలిన ప్రాంతంలో నేనుంటానని చెప్పాడు. ఆ సమయంలో కూడా, అన్నా, మీరు పెద్దవారు, దైవాంశ సంభూతులు, దేవుని మాట మీద నీవు ప్రయాణం చేస్తున్నవారు, మీరు ఇష్టం వచ్చినట్లుగా నేను వెళ్తాను, మీరే నాకు చెప్పండి అని చెప్పలేదు. తన ఇష్టాన్ని కోరుకున్నాడు. యోర్దాను ప్రాంతంలో ఉన్న సొదొమ గొమొర్రా పట్టణాలను కోరుకున్నాడు. అది పాడి పంటలకు, అభివృద్ధికి, లోక సంబంధమైన ఆడంబరాలకి సాదృశ్యంగా కనబడుతున్న ఆ ప్రాంతాన్ని కోరుకున్నాడు. అంటే ఇక్కడ దేవుని చిత్తాన్ని కోరేవాడు కాదు, లోకంలో అధికారము, డబ్బు ఇలాంటి మీద ఆశ కలిగేవాడుగా ఉన్నట్టుగా అబ్రహాముతో జీవించినప్పుడు కూడా మనం చూస్తాం. ఇంతేకాకుండా మనకి ఈ 19వ అధ్యాయంలో కూడా, అతడు తడవు చేస్తుండగా అని రాయబడి ఉంది. అంటే ఎప్పుడంటే సొదొమ గొమొర్రా పట్టణాల మీద అగ్నిగంధకాలు కురిపించబోతున్నాడు, మీరు త్వరగా రెడీ అవ్వండి, అవతలకు వెళ్ళిపోదామని చెబుతుంటే తడవ చేస్తున్నాడు. అంటే దీన్ని బట్టి చూస్తుంటే దేవుడు ఎంతగా చెబుతూ వారిని ఎంతగా తొందర పెడుతున్నా కానీ వారు నిదానిస్తూ, ఆలోచిస్తూ, ఇష్టం లేనివాడుగా, మనస్ఫూర్తిగా ప్రాణాన్ని రక్షించుకునేవాడుగా, దేవుని మాటలకు లోబడేవాడుగా కనబట్టంలా. మరి ఎంతగానో చెప్పాడు దేవదూతలు వారికి, అయినా కానీ అతడు తడవ చేస్తూ ఉండగా దేవదూతలే బలవంతముగా వారి చేతులు పట్టుకొని ఆ సొదొమ గొమొర్రా పట్టణం యొక్క వెలుపల విడిచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. కానీ లోతు యొక్క ఆలోచన తన చిత్తానుసారంగా చేయాలన్నదే కానీ
దేవుని చిత్తానికి లోబడేవాడుగా కనబడటం లేదు. దేవుని ఇష్ట ప్రకారంగా చేసేవాడుగా కూడా కనబడటం లేదు. అలాగైతే తన చిత్తంలో ప్రమాదం ఉన్నది, తన ఇష్టానుసారమైన జీవితంలో నష్టం ఉంది అని తెలిసినా ఆయన తన ఇష్టానికే గతంలో జరిగిన నష్టాలని చూసినా కానీ ఎన్నిసార్లు ఇబ్బంది పడ్డాడో, ఎన్నిసార్లు దేవుడు ఆటంకాలు కలిగిస్తూ ఉంటే, ఒకానొక సందర్భంలో సొదొమ గొమొర్రా పట్టణాలను 5 రాజులు దండెత్తి చెరపట్టి ఆ ప్రాంతాలని కొల్లగొట్టి లోతు భార్య ఆస్తులను పట్టుకుని పోతున్నప్పుడు కూడా అబ్రహాము విడిపించినట్లుగా చూస్తున్నాం. ఇలా ఈ నష్టాలన్నీ తెలుసు లోతుకి, ఈ సమస్యలన్నీ తెలుసు లోతుకి, ఈ బాధలన్నీ తెలుసు. అయినా ఇప్పుడు దేవదూతలు వచ్చి అసలు పట్టణమే కాలిపోతుందయ్యా అంటే తడవ చేస్తున్నాడు, ఆలోచన చేస్తున్నాడు. దేవుని చిత్తానికి లోబట్టంలా ఆ నష్టం సాలదన్నట్టుగా అంటున్నాడు. అలాగూ కాదు ప్రభువా అంటున్నాడు. మరి ఎలాగూ అంటే అదిగో సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఆనుకొని ఉన్న సోయరు ప్రాంతానికి వెళతానంటున్నాడు. ఈ సోయరు ప్రాంతము సొదొమ గొమొర్రా పట్టణంలోని భాగమే. అయితే ఇది ఒక చిన్న పట్టణము, అది పెద్ద పట్టణము. ఆ పట్టణపు వారు పాపమే ఈ పట్టణంలో కూడా ఉంది. వాస్తవంగా అయితే దేవాతి దేవుడు ఆ పట్టణాన్ని కూడా కాల్చివేయాలి, అది సమీప గ్రామమే. కానీ దేవుని పర్వతమైన దేవుడు చూపించిన ఆ పర్వతమునకు పోవటానికి ఇష్టం లేకున్నట్టుగా ఉన్నాడు. అంతేకాకుండా లోతు మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయంటే, ప్రభువా అలాగూ కాదు, నేను అక్కడికి వెళ్ళిన ఎడల ఈలోపు నేను నశించేదనేమో. ఇదిగో సోయరు దగ్గరలో ఉన్నది కదా, ఇది చిన్న పట్టణము కదా, నేను అక్కడికి వెళ్తాను, నేను అక్కడికి వెళ్ళి బ్రతికేదను అంటున్నాడు. ఈ మాటలు కూడా ఎలా ఉంటున్నాయంటే లోతు మాటలు. దేవుడేమో నువ్వు తప్పించుకుంటావు, నీ ప్రాణమును కాపాడుకుంటావు అని అన్నాడు. లోతేమో నేను పోగొట్టుకుంటానేమో అంటున్నాడు. లోతు యొక్క చిత్తము దేవుని యొక్క చిత్తం ఎలా ఉందంటే ఆడ ఆ మాటలా కనబడుతుంది. లోతు ఆలోచన ఎలా ఉందంటే దేవుడు చెప్పిన పట్టణంలోనేమో మరణం ఉంది, నేను కోరుకున్న ఆ పట్టణంలోనేమో జీవం ఉంది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. సోయరుకు వెళ్తే నేను బతుకుతా, అక్కడికి వెళ్తే నేను బతకను అంటున్నాడు. ఈ మాటలు కూడా మనం గమనించినప్పుడు లోతు ఎలా మాట్లాడుతున్నాడంటే మరణము జీవముగాను, జీవము మరణముగాను మాట్లాడుతున్నాడు. ఇలాంటి మాటలు లోతులో తన జీవితంలో ఉన్నాయంటే అతడు ఎంత అధోగతి స్థితిలో ఉన్నాడో తాను గుర్తించలేని వాడుగా ఉన్నాడు. తన సొంత ఆలోచనలు చేస్తున్నాడు. సొంత ఆలోచనలు సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5-6 వచనాలలో నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఎంత చక్కగా దేవుని వాక్యం బోధిస్తుందండి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, నీ ఆలోచనను, నీ యొక్క తలంపులను, నీ ఉద్దేశాలను నెరవేర్చుకోవద్దు. దేవుడు చెబుతున్న మాటలు. దేవుని చిత్తమునకు లోబడాలి. నీ త్రోవలు సరళమవుతాయి. అప్పుడు నువ్వు వెళ్ళవలసిన త్రోవ బాగుంటుంది, నువ్వు బ్రతుకుతావు అనేలాగూ లేఖనాలు మనకి హెచ్చరిస్తూ ఉన్నాయి. అలాగే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనంలో కూడా మనం చూసినప్పుడు ఒకని ఎదుట సరి అయిన మార్గముగా కనబడు మార్గము కలదు, అయితే తుదకది మరణమునకు త్రోవ తీయును. ప్రేమిత్రమా, నీ ఆలోచన, నీ క్రమము అది సరిగానే ఉండవచ్చు. చాలాసార్లు విశ్వాసులు, భక్తులు ఎలా ఉంటారంటే నేను వాక్యానుసారంగానే ఆలోచిస్తున్నా, నేను దేవుని చిత్త ప్రకారంగానే చేస్తున్నా,
నా ఆలోచనలో తప్పు లేదు, నా నిర్ణయాలలో ఎలాంటి తప్పు లేదు, నా గురించి నేను చెడుగా ఎందుకు ఆలోచించుకుంటాను, నా గురించి నేను ప్రమాదకరంగా ఎందుకు ఆలోచించుకుంటాను అని తన ఆలోచన కరెక్టే అనుకుంటాడు. కానీ దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, ఒకని ఎదుట సరి అయిన మార్గముగా కనబడు మార్గము కలదు, అయితే తొదకది మరణమునకు త్రోవ తీయను. అవునండి, మనం చూస్తున్న ఈ మాటలు నిజంగానే త్రోవ తీస్తే మానవ బుద్ధి అలాంటిది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. అసలు త్రోవ తప్పిపోయాం. ఎక్కడ కూడా లోతు అదే అంటుంది, దేవుడు చూపించిన త్రోవను వెళ్ళటంలా మరొక త్రోవ కోరుకుంటున్నాడు. మానవ బుద్ధి అటువంటిది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతి వాళ్ళను తన ఇష్టమైన త్రోవకు తొలగను అనే మాటలు మనం చూస్తున్నామండి. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పి పోయిన వారమే. మనలో ప్రతి వాడు తన ఇష్టమైన త్రోవకు తొలగినట్లుగా చూస్తున్నాం. ఈ సందర్భాల్లో మనం గమనించినప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి ప్రయాణం చేస్తూ బొంబాయికి వెళ్ళాలనుకొని అతడు ప్రయాణం చేస్తున్నాడు. రైల్వే స్టేషన్కి వచ్చాడు, టికెట్ తీసుకున్నాడు. హడావుడిలో ఉండి అతడు కలకత్తాకు వెళుతున్న ట్రైన్ ఎక్కాడు. ఇది నష్టమే కదండి. అతని ప్రయాణం సరైనది కాదు కదా, నిర్ణయం సరైనది కాదు కదా, ఆలోచన సరైనది కాదు కదా, మైండ్ సరిగా లేదు కదా. తాను ఇటు వెళ్ళవలసి ఉంది, తాను ఇటు వెళుతున్నాడు. మనకు యోనా ప్రవక్త గుర్తుకొస్తాడు ఈ సందర్భంలో. దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమంటే అతడు తర్షీషుకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ప్రమాదము. దేవుని చెప్పిన మాట వినకపోతే, దేవుని చెప్పినట్లుగా నడవకపోతే ప్రమాదమే కదా. యోనా తర్షీషుకి వెళ్ళినప్పుడు ఏమైంది? దేవుడు గొప్ప తుఫాను రప్పించి పడవలో అనేకులకు బాధ కలిగించి ఒక తిమింగలం మింగి అతనిని నినివే పట్టణంలో కక్కేటట్టుగా చేశాడు. ఇక్కడ లోతు పరిస్థితి కూడా అంతే. ఆ పర్వతమునకు వెళ్ళమని చెబితే ఈయన ఈ సోయారుకు వెళతాను, అది చిన్నది కదా అంటున్నాడు. దగ్గరగా ఉంది, నా ప్రాణాన్ని దక్కించుకుంటాను అంటున్నాడు. దేవుడు చెప్పిన మార్గంలో ప్రాణహాని ఉన్నది అని చెబుతున్నాడు. నేను ఎన్నుకున్న మార్గంలో ప్రాణాన్ని రక్షించుకుంటాను అంటున్నాడు. అది ఎలాగండి? దేవుని చెప్పిన మార్గంలోనే ప్రాణాన్ని దక్కించుకుంటాం, కానీ మన మార్గాల్లో ప్రాణం పోగొట్టుకుంటాం. మన యొక్క ఆలోచనలో, మన చిత్తంలో. ఇదంతా ఎరిగి కూడా లోతు అలాగూ చేస్తూ ఉన్నాడు. క్రియ ఎలా ఉంటుందంటే, ఒక తండ్రి కుమారులు ఆడుకుంటున్నారు. వారి చేతిలో ఒక తుపాకీ ఉంది. ఆ తుపాకీ తీసుకొని ఆట ఆడుకుంటున్నారు. దొంగ పోలీసులు ఆట ఆడుకుంటున్నారు. అందులో తోటాలు లేవు. ఒట్టి తుపాకీ కదా అనుకున్నారు. కానీ ఆటాడుకుంటూ తండ్రి తన కుమారుని కాల్చాడు, తుపాకుని పేల్చాడు. తెలియని రీతిగా దానిలో తోట ఎలా ఉందో కానీ అది ఖచ్చితంగా పేలి కుమారునికి తగిలి చనిపోయాడు. ఎట్లా ఉంది లోతు యొక్క ప్రయాణం. ఒకవేళ ఉద్దేశంలో కరెక్టే ఉండవచ్చు. తుపాకీలో తోట లేదు అన్న మాట నిజమైతే కావచ్చు, అది సత్యమే. కానీ నీవు చేసిన క్రియ తప్పయింది. నీవు పేల్చావు కదా, అప్పుడు తెలియని రీతిగా తోట ఉన్నది, అది ప్రమాదమైంది. కొన్నిసార్లు మనం కూడా నేను చూడకూడని స్థలానికి వెళ్ళినప్పుడు నేను చూడాలనే అనుకుంటాం, కానీ ఆ స్థలానికి వెళ్ళటమే తప్పు. అప్పుడు క్రియ తప్పు అవుతుంది. కాబట్టి మానవ జీవితంలో లోతు కూడా మన చిత్తము, దేవుని చిత్తం ఎలా ఉందో తెలుసుకోవాలంటే, మన చిత్తానికి దేవుడు ఇష్టపడేటట్టుగా, మనము దేవుని చిత్తానికి లోబడేటట్లుగా, మన ఆలోచనలో, మన నిర్ణయాలలో దేవుని చిత్తం ఉన్నదా లేదని తెలుసుకుంటే మనకి ఎంతో మేలండి.
అలా తెలుసుకొని మనం ప్రయత్నం చేస్తే నిజంగా మన ప్రాణాన్ని మనం దక్కించుకుంటాం కదా. ఆదికాండం 19వ అధ్యాయం 22వ వచనంలో, నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము, నీవు అక్కడ చేరు వరకు నేనేమీ చేయలేను. అందుచేత ఆ ఊరికి సోయరు అని పేరు పెట్టబడిను. చూశారండి, ఎక్కడ ఒక ఆలోచన కనబడుతుంది. లోతు కోరుకున్నాడు, అయ్యా నేను ఈ సోయరికి, ఆ చిన్న గ్రామానికి, చిన్న పట్టణానికి వెళ్తానని. కానీ దేవదూతలు సరే పొమ్మన్నారు. ఎందుకు? అబ్రహాము ప్రార్థన చేశాడు. సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవదూతలు అగ్నిగంధకాలు కురిపించి కాల్చివేస్తానా అని చెప్పినప్పుడు, ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని కాలు ప్రభువా అని చెప్పి 10 మంది దాకా విజ్ఞాపన చేస్తూ అడుగుతూ వచ్చాడు. యాకోబు పత్రిక చెప్పినట్లుగా నీతివంతుని విజ్ఞాపన మనఃపూర్వకమగలదై అని రాయబడినట్లుగానే అతడు చేసిన విజ్ఞాపనను బట్టి లోతును కాపాడాలని దేవదూతలు వచ్చి దేవుడు ఇష్టము లేని స్థలాన్ని కోరుకున్నా కానీ అతన్ని కాపాడటమే, ఈ సొదొమ గొమొర్రా పట్టణాల నుంచి లోతును కాపాడటమే ముఖ్య ధ్యేయం. కాబట్టి వారు అతను కోరుకున్న కోరికను కూడా ఇష్టపడ్డారే కానీ నిజంగా దేవుని చిత్తమైనది కాదు. లోతును ఆ ప్రాంతం నుంచి తప్పించాలనుకున్నాడు. అయితే పారిపోమ్మంటున్నాడు. నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము, నీవు అక్కడ చేరు వరకు నేనేమీ చేయలేను. అందుచేతనే ఆ ఊరికి సోయర్ అనే పేరు వచ్చిందంట. సోయర్ అంటే భీతి, బాధ కలిగించున్నది, పీడించున్నది అనే అర్థాలున్నాయి. భయం కలిగించేది. ఈ అర్థంతో కూడిన సోయర్కి లోతు పారిపో, సరే నేను నీ నిమిత్తము దాన్ని కాల్చనన్నాడు. ఇప్పుడు లోతు అందుకోసమే దాన్ని కాల్చనన్నాడు. కానీ లోతు నేను అక్కడికి వెళ్ళకుండా దేవుని చిత్త ప్రకారంగా వెళితే ఒకవేళ ఆ పట్టణాన్ని కాల్చేవాడేమో దేవుడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతనికి తెలిసిపోయింది ఆ ప్రాంతం కూడా మంచిది కాదని, అరుణోదయమైనదని చెప్పి రాయబడి ఉంది. అంటే తన మనసు సరైన రీతిలోకి వచ్చింది, సత్యాన్ని గ్రహించుకున్నట్టుగా ఉంది. అరుణోదయం ఏంటంటే అక్కడికి వెళ్ళలేక తెల్లవారింది, పొగ అయితే లేచిపోతుంది. తన ఆశలన్నీ సొదొమ గొమొర్రా పట్టణము కాలిపోతున్నప్పుడు లేస్తున్న పొగవలే ఉన్నాయి. కాలిపోయిన పొగ. తన ఆశలలో జీవం లేదు, తన ఆలోచనలో జీవం లేదు. సొదొమ గొమొర్రా పట్టణానికి ఆశపడిపోయాడే కానీ ఒకవేళ ఆ ప్రాంత ప్రజలను కాపాడాలనుకున్నాడేమో, వారికి దేవుని మాటలు చెప్పి మార్చాలనుకున్నాడేమో, కానీ ఎంత మాత్రం మార్చలేకపోయాడు. ఒకవేళ తాను ఆ పట్టణంలో న్యాయాధిపతిగా ఉండి, ఆ పట్టణంలో తీర్పరిగా ఉండి, గౌని దగ్గర కూర్చొని అనేకులకు మంచి మాటలు చెబుతూ ఆ పట్టణంలో మంచి పదవి కలిగిన వాడై ఉండి ఆస్తులు సంపాదించాడేమో, కానీ ఈ ఆస్తులు కూడా నిలవలేదండి. ఆస్తులు కూడా కాలిపోయినవి, సర్వనాశనం అయిపోయినవి. తాను సంపాదించిన కీర్తి ప్రతిష్టలు, ఆస్తులన్నీ పొగవలే లేచిపోతున్నాయి, అగ్ని పరీక్షలో కాలిపోయినవి. సొదొమ గొమొర్రా పట్టణాలని కాల్చినప్పుడు ఆ మంటలలో కాలిపోయి తన యొక్క ఆలోచనలు, తన యొక్క జ్ఞానము, తన యొక్క ఆస్తి, తాను సంపాదించింది అంతా ఇది ఎలా ఉందంటే అతను చేసిన పరిచర్య, సంపాదించిన డబ్బు దేవుని చిత్తానుసారమైంది, దేవుడు కోరినట్లుగా అతడు చేయలేదు. కాబట్టి అలాగూ నష్టానికి గురైనట్లుగా మనం చూస్తున్నాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో
సిలువను గురించిన వార్త నశించు వారికి వెర్రితనముగా ఉన్నది గాని రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి. ఈ మాటలు కూడా మనం గమనించినప్పుడు లోతు కాలిపోయిన పరిస్థితి, ఆస్తులు సంపాదన పని కాలిపోయిన పరిస్థితి. మరి ఎర్రితనంగా చేశాడా? ఏం చేశాడు? ఎలా చేశాడు ఆయన? ఆ సిలువను గురించిన వార్త నశించిపోయింది. దేవుని మాటలు వినక, దేవుని చిత్త ప్రకారంగా చేయక, తన సొంత ఆలోచన చేత చేసిన కష్టము, చేసిన పరిచర్య, సంపాదించిన డబ్బు, పేరు ప్రఖ్యాతులు మొత్తము కాలి పొగవలే లేచిపోతున్నాయి ఆకాశానికి. ఏమీ మిగలలేదండి. సొదొమ గొమొర్రా పట్టణాన్ని గురించి ఆమోసు గ్రంథం 4వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుడు సొదొమ గొమొర్రాలను బోర్ల దోసి నాశనం చేసినట్లు నేను మీలో కొందరిని నాశనం చేయగా మీరు మంటలలో నుండి తీయబడిన కొరవలైనట్టు తప్పించుకొంటిరి. ఆయనను మీరు నా తట్టు తిరిగిన వారు కారు, ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు. చూశారండి, సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు బోర్ల దూశాడంట. ఇది ఎంత ఆశ్చర్యంగా ఉందండి ఈ మాట. బోర్ల దోయటం అంటే ముందుకు పడదోశాడు. ఒక మనిషి ముందుకు పడితే బోర్లకు పడ్డాడని, ఎనికి పడితే ఎల్లికలుగా పడ్డాడు అని అంటారు, పక్కకు పడితే పక్కన పడ్డాడు అంటారు, ముందుకు పడ్డదాన్ని బోర్లగా పడ్డాడు అంటారు. సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు బోర్ల దోసి అనే మాట చూస్తున్నాం. అంటే ముందుకు పడేటట్టుగా పడదోశాడు దాన్ని. ముందుకు పడితే ముక్కులు, కళ్ళు, మూతి, పొడు రాల్తాయి, ముఖము పేసు అర్థం కాకుండా మోకాళ్ళు కొట్టకపోతాయి, ఎదరు ఛాతి గుద్దుకుంటుంది. చూశారండి ఎంత ప్రమాదకరమైన పార్ట్లు దెబ్బతింటాయో, ఎంత విలువైన పార్ట్లు దెబ్బతింటాయో. మరి సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు బోర్ల దోశాడంటే దాన్ని ఎంత నష్టానికి గురి చేశాడో చూడండి. అలా దాన్ని బోర్ల చేస్తున్నప్పుడు మీలో కొందరిని దానిలో నుండి తప్పించుకునేటట్లుగా చేశారు. ఈ మాటలు సొదొమ గొమొర్రా పట్టణం నుంచి లోతును బయటికి తీసినప్పుడు మాట్లాడిన మాటలు. అయితే కాలుచున్న మంటల్లోంచి కొరవల వలె తీసినట్లుగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళకు చూపిస్తుంది, వాళ్ళకు సాదృశ్యంగానే ఉంది. ఈనాడు మనకు కూడా అలాగే ఉందంటున్నాడు. మీరు కూడా చాలామంది కాలుచున్న మంటల్లో నుంచి బయటికి లాగబడిన వారు వలె ఉన్నారు అంటున్నాడు. కాలుచున్న మంటలలో నుంచి బయటికి లాగబడిన వారు వలె ఉన్నారు. లోతు భార్య, ఆయన కుమార్తెలు అలాగే ఉన్నారు. అది వారికి సంబంధించిన మాటే. ఈనాడు మీరు కూడా అలాగే ఉన్నారు. నిజమే, కాలుచున్న మంటల్లో నుంచి తప్పించుకొని బయటికి పోయారు కానీ అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. చూచారండి ఎంత ప్రమాదకరమైన మాట, ఎంత బాధాకరమైన మాట. అలాగనే తప్పించుకొని పోయారు లోతు భార్య, లోతు కుమార్తెలు. కాలుచున్న మంటలలోంచి తప్పించుకొని పోయిన కొరవి వలె ఉన్నారు వాళ్ళు. అయినను వాళ్ళు దేవుని చిత్తానుసారంగా వాళ్ళు ప్రవర్తించలేక, దేవునికి అనుకూలంగా జీవించలేక పోయారు. వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది. ఈనాడు మీరు కూడా అలాగే ఉన్నారు అని చెబుతున్నాడు. ఈనాడు ఆ క్రొత్త నిబంధనలో జీవిస్తున్న మనము, మన పరిస్థితులు కూడా అట్టేగా ఉన్నాయి. దేవుని నమ్మినట్టే ఉన్నాము, దేవుని వెంబడిస్తున్నట్టే ఉన్నాము, దేవుని చిత్తానుసారంగా చేస్తున్నట్టే ఉన్నాము. అదిగో అగ్నిగంధకములతో మండుకొండమైన నరకం నుండి తప్పించబడిన వారు వలె ఉన్నాము, మోక్షానికి వెళ్ళే వాళ్ళ వారే ఉన్నాం. కానీ ఆయనను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. చూచారండి మన ఆలోచన ఎలా ఉందో. తప్పించుకున్నాం కానీ ఆయన తట్టు తిరగలేదంట. మనం ఆయన వాక్యానుసారంగా నడవటం లేదంట, ఆయన చెప్పిన మార్గంలో నడవటం లేదంట. లోతులాగా
ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి కనానుకు వచ్చేటప్పుడు కూడా మీరు నా తట్టు తిరగలేదు. చూచారండి, వాళ్ళు కనానుకు నడుస్తూ కూడా వారి ఆలోచన, వారి ధోరణి ఎలాగుంది? ఐగుప్తు వైపు ఉంది. అక్కడ మేము బీరకాయలు, కీరకాయలు, దోసకాయలు, ఉల్లిగడ్డలు, మాంసము తిన్నామన్నారు. మాకు సమాధులు అక్కడ లేవని ఇక్కడ తీసుకుని వచ్చారా అని దైవదాసులతోటి వ్యతిరేకంగా మాట్లాడారు. సణిగారు, గొణిగారు, నీళ్లు లేవు అని. వారు చూపంతా మరలా తిరిగి ఐగుప్తుకి వెళ్ళాలన్నదే సేమ్ లక్షణం. ఈనాడు మనం కూడా అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. తప్పించుకున్నారు, కొరవల వలె బయటకు వచ్చారు. ప్రయోజనం ఏది? నా తట్టు తిరగలేదు, నేను చూపించిన మార్గంలో నడవటం లేదు, నా ఆలోచన ప్రకారంగా, నా గ్రంథం ప్రకారంగా మీరు జీవించటం లేదు. కానీ అలాగూ జీవిస్తున్నట్లుగా కనబడుతున్నారు, నటిస్తున్నారు. చూశారండి, ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు అరణ్య యాత్రలో ప్రయాణం చేశారు. ఎంతమంది చేరారండి కనాను తట్టుకి? చేస్తున్నట్టే ఉన్నారు ప్రయాణం 40 సంవత్సరాలు, పోతున్నట్టే ఉన్నారు. పోయారండి. కాలేబు, యెహోషువ తప్ప 6 లక్షల కాల్బలం 40 సంవత్సరాలలో అరణ్యంలో రాలిపోయారు కదా. అంత ఆశ్చర్యం అండి. ఇవన్నీ మనకు పాఠాలు కావా? మీరు కూడా అలాగే ఉన్నారు. మీరు నిజంగా గమ్యం చేరతారో చేరరో, మోక్షానికి చేరతారో చేరరో అనుమానంగానే ఉంది. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. దేవుడు మన ఆంతర్యం తిరిగిన వాడండి. మన పై రూపం కంటే కూడా, ఒకవేళ మన చేతిలో బైబిల్ ఉండొచ్చు, తెల్ల బట్టలు వేసుకోవచ్చు, పాటలు పాడవచ్చు, పరిచర్య చేయొచ్చు, వాక్యం చెప్పొచ్చు, ప్రార్థనకి వెళ్ళి ఆరాధన చేయొచ్చు, భక్తుల్లో కలిసి ఉండొచ్చు, 10 మంది కన్నికల్లో 5గురు బుద్ధి లేని వారు ఉన్నట్టుగానే ఉండవచ్చు, ఆఖరి వరకు కరెక్ట్గానే కనబడవచ్చు. కానీ వారు ప్రభు చిత్తానుసారంగా చేయలేదు కాబట్టి, ప్రభు వచ్చినప్పుడు తలుపు వేయబడింది, వారు బయటికి వెళ్ళివేయబడ్డారండి. అప్పుడు కనబడిద్ది దేవుడు అన్న మాట, అప్పుడు అర్థమైంది. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. వెంబడిస్తున్నట్టుగానే ఉన్నారు. అయ్యా అయ్యా తలుపు తీయంటే మీరెవరో నేను ఎన్నడను ఎరగనన్నాడు. చూచారండి, నా తట్టు తిరిగినట్టే ఉన్నారు, కానీ నేను చెప్పిన మార్గంలో కానీ, నేను నా వాక్య ప్రకారం కానీ మీరు జీవించలేదు కాబట్టి మీరెవరో నాకు తెలియదు. నా తట్టు తిరగల. ఆమోసు గ్రంథం చెప్పిన ఆ మాట చూడండి. మంటలలో నుంచి తప్పించుకుని వచ్చిన కొరవల వలె ఉన్నారు, కానీ ఆయనను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఒకవేళ మనం అలాగున్నామేమో. ఈ మాటలు ఈనాడు మనకు ఛాలెంజ్గా ఉన్నాయి. ఈ వాక్యం మనల్ని ఛాలెంజ్ చేస్తుంది. నీవెలాగున్నావు? ప్రేమిత్రమా, దైవజనుడా, సహోదర సహోదరి, సంఘ పెద్దలైనా సరే, ఎవరైనా సరే, ఒకవేళ మనం అలాగున్నామేమో ఆలోచించుకుందాం. మనం ఎప్పుడు ఇతరుల గురించి ఆలోచిస్తూ ఉంటాం. నమ్మనోళ్ళ గురించి, నామకార్థుల గురించి, వాళ్ళ గురించి ఆలోచిస్తాం. ఇవన్నీ వాళ్ళకేలే, ఇవన్నీ ఏళ్ళకేలే, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందిలే, ఏళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నాం. కానీ ఒకసారి మనల్ని మనం కూడా ఆలోచించుకుంటే ఎంత బాగుంటుంది. మనం అలాగున్నామేమో. జాగ్రత్త సుమ. మనల్ని మనం పరిశీలన చేసుకోవటం మనకి ఎంతైనా మేలని ప్రభు వాక్యమును బట్టి ఒక దైవజనుడిగా మీకు ప్రేమపూర్వకంగా విన్నవిస్తున్న ఈ విషయాలను మీరు గ్రహించి మేల్కొల్పబడాలని ప్రభు పేరిట మనవి చేస్తూ దేవుడి మాటలు మన కోసం నియమించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మితిలైన ప్రేమకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీ దయచేత, కృపచేతన ప్రభా, మీరు అందించిన ఈ మాటలను దీవించండి, ఆశీర్వదించండి, ఫలభరితంగా చేయండి. అనేకుల్ని మార్పులోనికి తీసుకురండి, ఆశీర్వదించండి. యూట్యూబ్ ద్వారా వింటున్న వారిని, సంఘంలో ఉండి ఆలకిస్తున్న మీ బిడ్డల్ని, ప్రతి ఒక్కరిని మీ ఆశీర్వాదాలకు పాత్రులగునట్లుగా, సత్యమును గ్రహించున్నట్లుగా నా ప్రభానైన తండ్రి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించి నీ దగ్గర బలా నమ్మకమైన మంచి దాసుడా అని
మెప్పు పొందేవారుగాను మీ రాజ్య వారసులుగా ఉండేవారుగాను ఉండటానికి సహాయం చేయమని మీ గాయపడిన హస్తాలకును బలమైన హస్తాలకును అప్పగించుకుంటూ యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తాను. Our address, Bethel Prayer Hall, Christian Brethren Assembly, NSP Colony, Kurichedu, Prakasham District, Andhra Pradesh, 523304.